మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను కంటికి రెప్పలా కాపాడడమే పాకిస్తాన్ ఐఎస్ఐ పని. వీళ్లు డెన్ వదిలి బయటి ప్రపంచంలోకి రావాలంటే ముందుగా పాక్ ఐఎస్ఐకి చెప్పాలి. ఆ అధికారులు ప్రతి 5 కిలోమీటర్లకు స్పెషల్ సెక్యూరిటీ కల్పిస్తారు. వాళ్లు క్లియరెన్స్ ఇస్తేనే ఆ టెర్రరిస్ట్ కాన్వాయ్ ముందుకు వెళ్తుంది. ఎక్కడైనా అనుమానాస్పదంగా ఉందనిపిస్తే కాన్వాయ్ని సేఫ్ షెల్టర్ వైపు తిప్పేస్తారు. అలాంటి వారు ఒక్కొక్కరి లెక్క తేలుస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు. పాకిస్తాన్లో టెర్రరిస్టులకు ఏ లెవెల్ సెక్యూరిటీ ఉంటుందంటే ఇప్పుడు చెప్పేది ఆల్మోస్ట్ సినిమాల్లోనే చూసుంటారు. బట్ సినిమా స్టోరీ కాదు, రియల్ గా ఇలాగే జరుగుతుంది. అబు కతల్ అని ఓ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఉన్నాడు. హఫీజ్ సయీద్ మేనల్లుడు ఇతను. ఇలాంటి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను కంటికి రెప్పలా కాపాడడమే పాకిస్తాన్ ఐఎస్ఐ పని. వీళ్లు డెన్ వదిలి బయటి ప్రపంచంలోకి రావాలంటే ముందుగా పాక్ ఐఎస్ఐకి చెప్పాలి. ఆ అధికారులు ప్రతి 5 కిలోమీటర్లకు స్పెషల్ సెక్యూరిటీ కల్పిస్తారు. వాళ్లు క్లియరెన్స్ ఇస్తేనే ఆ టెర్రరిస్ట్ కాన్వాయ్ ముందుకు వెళ్తుంది. ఎక్కడైనా అనుమానాస్పదంగా ఉందనిపిస్తే కాన్వాయ్ని సేఫ్ షెల్టర్ వైపు తిప్పేస్తారు. ఇలాంటి సేఫ్ షెల్టర్లు ప్రతి 2 కిలోమీటర్లకు ఒకటి ఉంటుంది. అలా ఆ ఉగ్రవాది ప్రయాణం మొదలైనప్పటి నుంచి అతను ఎక్కడికి వెళ్లాలనుకున్నాడో అక్కడికి వెళ్లేంత వరకు సెక్యూరిటీ కల్పిస్తూ వెళ్తారు. ఆ ఉగ్రవాది దరిదాపుల్లోకి ఎవరు వెళ్లాలన్నా పాకిస్తాన్ ఆర్మీ కల్పించే సెక్యూరిటీని దాటుకుని వెళ్లాలి. అలాంటిది ఓ 4 వ్యక్తులు ఆ టెర్రరిస్ట్ గ్రూప్లోకి చొరబడి సెమీ ఆటోమాటిక్ గన్స్తో గుళ్ల వర్షం కురిపించారు. ఖతం. అబు కతల్ అనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఆ మరుసటి రోజు హెడ్లైన్ ఏంటంటే గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో తీవ్రవాది హతం. ఇంతవరకే బయటకు వచ్చిన